హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై మై ఛానల్. ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఇంట్లో చిన్న ముక్కలు అంటే పచ్చడి అంటే మాగాయ పచ్చడి ప్రిపరేషన్. వాటిని శుభ్రంగా కడుక్కొని తొక్క చెక్కుకోవాలి. చూపించే విధంగా కాయలన్నీ తొక్కలు చెక్కుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తొక్కలు చెక్కేసాక వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. థింగ్ మా ఊర్లో పచ్చడి చాలా బాగా పెట్టుకుంటారు. ఈ చూపించే విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, అంటే మా ఊర్లో అయితే కత్తిపీట మీద ముక్కల కింద కొట్టుకుంటారు. అలా కొట్టడం వల్ల చాలా బాగా వస్తుంది, చిన్న చిన్న ముక్కల కింద వస్తాయి. మీకు ఇలా కొట్టడం రాకపోతే ఇప్పుడు మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి కదా, దాంట్లో కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది కూడా పచ్చడి చాలా బాగుంటుంది. సో ఎక్స్పర్ట్ మా వాళ్ళందరూ ఇలాంటి ముక్కలు కట్ చేయడంలోని. చూసారా, ముక్కలు చాలా చిన్నవి, చాలా బాగా వచ్చినాయి కదా. అందరం కలుపుకొని సరదాగా కూర్చొని ముక్కలు కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న ముక్కలు ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా చీర వేసుకుని మేడ మీద పలుచగా ఆరబెట్టుకోవాలి. బాగా మరి ఎండ ఎక్కువ కూడా ముక్కలు ఎండిపోకూడదు. మనకు అవి చేతితో పట్టుకుంటే ఉండవిలాగా ఆరబెట్టుకోవాలి. మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా వండిచ్చేస్తే ముక్కలు ఎండిపోతాయి. అప్పుడు పచ్చడి బాగోదు. అంతంత మాట వచ్చి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద ఆరకన్నా పైన ఆరిపోయి ఉంటాయి. మేము కొన్ని మిషన్లో కూడా కట్ చేసుకున్నాం. ఆ కట్ చేసుకున్న వాటి మీద రసం ఎక్కువ వచ్చేస్తుంది. ఆ రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి. అలా అంతమాట వచ్చి ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి 2-3 సార్లు. మధ్యాహ్నం 2-3 అవ్వట్లోకి మళ్ళీ కిందకి తెచ్చేసుకొని అవన్నీ ఓ దిక్కన పెట్టేసుకోవాలి. అంత పలుచగా ఆరబెట్టుకోవాలి. పచ్చడికి కావాల్సినవి ఆవాలు, మెంతులు, ఇవి కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు ఫస్ట్గా మెంతుల్ని దోరగా వేపుకోవాలి. చిన్న స్టవ్ మీడియంలో పెట్టుకొని చిన్న సౌండ్ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద ఏగి పైన ఏగకన్నా ఉంటాయి. వేపుకున్న చల్లారి దాకా దిక్కున పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్నది మనం పిండి మెత్తగా ఉండాలి కనుక జల్లుడు పెట్టుకుంటే మంచిది. మొత్తం అంతా జల్లించేసుకోవాలి. మళ్ళీ వచ్చిన మొరాలు మళ్ళీ మిక్సీ పెట్టుకొని మళ్ళీ మెత్తగా అవుతుంది కనుక మామూలుగా వేసేసుకుంటే సరిపోతుంది. ఎల్లుల్లిపాయలు కచ్చాబచ్చ కింద నలుపుకోవాలి. అంటే ఒక రాయి పెట్టుకొని ఇలాగా అంటే కచ్చాబచ్చ కింద అవుతాయి. అన్నీ కూడా బాగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట అలా కొట్టుకుంటేనే. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అలా వేపుకోవడం వల్ల పచ్చి వాసన రాదు, బాగుంటుంది. పచ్చి కూడా వేసుకుంటారు ఒక్కో దిక్కున, కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు కూడా మిక్సీ పెట్టుకోవాలి. పొడి, ఆవు పొడి, కారం మొత్తం అన్నీ వేసుకోవాలి. కారం మాయడు, మెంతిపొడి సాల్ట్ అంటే తవలో సగం, ఆవు పిండి కూడా సగమే. మాకు కొంచెం మీద అడ్డుడు అవిని అడ్డుడు అంటే 4 తవలకి సరిపడగా కారం,
అది గట్రా అన్నీ వేసుకున్నాం. ఫస్ట్ మొత్తం అన్నీ వేసేసుకుని ఉప్పు ఏమో సాల్ట్, ఉప్పు మొత్తం అన్నీ వేసుకుని కలిపేసుకున్నాక సాల్ట్ ఉప్పు తర్వాత మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అన్నీ కలుపుకొని శుభ్రం మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 1/2 కేజీ వేసుకుంటే సరిపోతాయి. కొంచెడికి 1/2 కేజీ వేసుకుంటారు. అదే 4 తవలకైతే 1/2 కేజీ సరిపోతుంది. మెయిన్ పచ్చడిలో ఏడుశనగ నూనె వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి కూడా బాగుంటుంది. మినిమం పచ్చడి అంతా వేడిశనగ నూనెతో పెట్టుకుంటారు అందరూ కూడా. ఆ తర్వాత ముక్కలు వేసేసుకుని కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం అంతా పట్టేదాకా కలపాలి. అలా శుభ్రం మొత్తం అంతా కలుపుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. మొత్తం అంతా పడుతుంది. ఒక 2 కేజీలు ఆయిల్ దాకా పడుతుంది. మాకు ఉన్న ముక్కలకి గట్రా 2 ప్యాకెట్ల నూనె పడింది. శుభ్రం ఆ కన్సిస్టెన్సీలో రావాలి పచ్చడి. అప్పటిదాకా ఆయిల్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. శుభ్రం మొత్తం అంతా కలిసిపోయేదాకా కలుపుతూ ఉంటే మొత్తం అన్నీ పచ్చడికి ముక్కకి బాగా పడుతుంది అన్నమాట. ఉప్పు, కారం, అది మెంతి పొడి, ఆవు పిండి మొత్తం అన్నీ కూడా చాలా బాగా ముక్కకి పడుతుంది. తర్వాత టేస్ట్ చూడాలి. అందులో ఏం సరిపోయినాయి ఏం సరిపోలేదు మొత్తం టేస్ట్ చూసి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం అందరం టేస్ట్ చూసాం. టేస్ట్ అని మాకు వేసిన కొలతలకి మాకు పచ్చడికి టేస్ట్ అంతా సరిపోయింది. ఉప్పు, కారం మొత్తం అన్నీ కూడా చాలా బాగా కుదిరింది, సరిపోయినాయి. తర్వాత జాడీలో కొంచెం నూనె వేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. లాస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ పచ్చడి 3వ రోజు మళ్ళీ కొంచెం 1 గంట సేపు ఎండలో పెట్టుకుని మళ్ళీ కలుపుకొని ఆయిల్ గట్రా కావాలితే సరిపోయినాయో లేదో మొత్తం అన్నీ మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ ఆయిల్ గట్రా కావాలితే వేసుకోవాలి. ఉప్పు, కారం గట్రాని. కానీ మాకు అన్నీ సరిపోయినాయి 3వ రోజు కూడా. అందుకనేసి మేము ఏమీ వేయలేదు. మొత్తం జాడీలో నూనె వేసుకొని మామూలుగా దాంట్లో పెట్టేసుకున్నాం. పచ్చడి మొత్తం అంతా పెట్టేసుకున్నాక జాడీలోని పైన కూడా ఆయిల్ వేసుకోవాలి. మొత్తం అంతా నొక్కుకోవాలి గట్టిగా, కొంచెం లూజ్గా ఉండేలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.